సైన్యం అప్పుడే ఆలయంలోకి ప్రవేశించి అన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇక ఆ శ్రీనివాసుడి విగ్రహం దగ్గరికి అడుగులేశారు. వారు ఏం విన్నారో ఏం చూశారో తెలియదు, కానీ స్వామివారి విగ్రహాన్ని తాకడానికి భయపడ్డారు. ఇంతకీ వారు స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారా, లేక వారే బలైపోయారా? మన యునైటెడ్ ఒరిజినల్స్ ఒక్క వీడియో రిలీజ్ అవడానికి చాలా మంది ఆర్టిస్టులు ఎడిటింగ్, యానిమేషన్, వాయిస్ ఓవర్, కంటెంట్ రైటింగ్ మరియు ట్రాన్స్లేషన్ టీమ్స్ వర్క్ చేస్తున్నారు. మీరు మా కష్టాన్ని గుర్తించి మరింత క్వాలిటీ వీడియోస్ పొందేందుకు మమ్మల్ని ఫోన్ పే, గూగుల్ పే, బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా మీ సపోర్ట్ ని తెలియజేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. AJFashionMart.online ఇక్కడ అద్భుతమైన బట్టలు కలవు. దసరా, దివాళీ సేల్స్ జరుగుతున్నవి. ఈ సేల్స్ లో 80,000 విలువ చేసే ఐఫోన్ ని గెలుచుకోవచ్చు అండ్ అప్ టు 70% డిస్కౌంట్స్ జరుగుతున్నవి. ప్రతి ఆర్డర్ పై మీ వాట్సాప్ కు కూపన్ కోడ్స్ అండ్ ఈ మంత్ ఎండింగ్ కి ఐఫోన్ లక్కీ డ్రా జరుగుతుంది. మీ వాట్సాప్ కు వచ్చిన కూపన్ కోడ్ మరియు ఐఫోన్ యొక్క కూపన్ కోడ్ మ్యాచ్ అయిన వారికి ఐఫోన్ మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది. అంతేకాకుండా AJ ఫ్యాషన్ మార్ట్ డెలివరీ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ దసరా, దివాళీ షాపింగ్ ని స్టార్ట్ చేయండి. AJ ఫ్యాషన్ మార్ట్. తిరుపతికి సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో జరిగిన ఈ యథార్థ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అన్న విషయాలకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ధ్వంసం దుర్ఘటన గురించి తెలుసుకునే ముందు ఆ ఆలయానికి అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. ఆ దేవదేవుడైన శ్రీనివాసునికి వివాహమైన కొత్తలో పద్మావతి అమ్మవారి సమేతంగా తిరుమలకి వెళ్తుండగా అగస్త్య మహాముని వారిని ఆశీర్వదించి పసుపు వస్త్రములతో ఉన్న ఆ దంపతులతో, స్వామి, మీరు ఈ పసుపు వస్త్రములతో తిరుమలకు వెళ్లడం నిషేధం. 6 మాసాల తర్వాత మీకు ఆ నిషేధం ఉండదు అని గుర్తు చేసి, స్వామి, మీరు చాలా దూరం వచ్చారు, ఈ 6 మాసాలు ఇక్కడే ఉండగలరని ఆత్మీయతతో కోరుకుంటాడు. అందుకు ఆనందించిన స్వామివారు, అలాగే నీవు కోరిన విధంగా ఈ 6 మాసాలు ఇక్కడే ఉంటాం అని బదులిస్తాడు. నూతన దంపతులు ఆశ్రమంలో ఉండడం అంత బాగోదు కాబట్టి వారు పూజలు, పునస్కారాలు ముగించుకుని అక్కడికి దగ్గరలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో గడిపేవారు. అలా అక్కడ 6 మాసాలు గడిచాక అగస్త్య మహాముని దగ్గర సెలవు తీసుకుని శ్రీనివాసుడు శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకి చేరుకుంటారు. శ్రీవారు అమ్మవారి సమేతంగా నడిచిన మార్గం కనుక శ్రీవారి మెట్టు అన్న పేరు పొందింది. ఆ తర్వాత కొందరు రాజకుటుంబీకులు ఆ శ్రీనివాస మంగాపురాన్ని అద్భుతంగా నిర్మించారు. ధూపదీప నైవేద్యాలతో ఆ ఆలయం భక్తులతో కిటకిటలాడేది. ఇప్పటి వరకు జరిగిన ఇతిహాసం ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది మరో ఎత్తు. ఒకానొక సమయంలో ఈ శ్రీనివాస మంగాపురం ప్రాంతంలో విపరీతమైన గాలితో వర్షం కురవసాగింది. అలానే ఆ భయంకరమైన ఉరుములు, మెరుపుల వర్షంతో నదులు, చెరువులు నిండిపోసాగాయి. ఈ భీకర తుఫానికి వికలా నది ఒక్క ఉదుటిన పొంగడం మొదలైంది. ఇప్పుడు అదే నదిని కళ్యాణి నది అని చెప్పుకుంటున్నారు. ఆ నది ప్రవాహం దాటికి శ్రీనివాస మంగాపురం తుడిచిపెట్టుకుపోయింది. శ్రీనివాస మంగాపురం వంటి గొప్ప క్షేత్రం నేల కొరిగింది. అంతా అస్తవ్యస్తమైపోయింది, ఏదీ దక్కలేదు. ఆ వరదలకి యాత్రికుల రాకపోకలు నిలిచిపోయాయి. కొండ కింద పల్లిలో నివసించే గ్రామస్తులు యాత్రికుల, వ్యాపారస్తుల బరువుని మోస్తూ, అలానే గోశాలకు గడ్డి కోస్తూ జీవనం సాగించేవారు. వారి జీవనం భారమైపోయింది. అలా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. శ్రీకృష్ణదేవరాయలు వారి సవతి తమ్ముడు అచ్యుత దేవరాయలు వారి పరిపాలనలో తాళ్లపాక అన్నమాచార్యుని తొలిమనమడైన పెద్ద తిరుమలాచార్యుని కుమారుడైన చిన్న తిరుమలాచార్యులు ఆ ఆలయాన్ని అలా చూస్తూ ఉండలేకపోయారు. శ్రీనివాస మంగాపుర దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని నిర్ణయించుకుని అనుమతి పొందారు. 1540 నాటికి ఆలయ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసి అన్ని కొత్త విగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు. మొదటి ప్రకృతి వైపరీత్యం తర్వాత ఆలయం ఒక వెలుగు వెలిగింది. 200 సంవత్సరాల తర్వాత మహమ్మదీయుల కారు మేఘాలు ఆలయంపై కమ్ముకున్నాయి. అప్పుడే హిందూ దేవాలయాలకు దారుణమైన ముప్పు వాటిల్లింది. ఆ ముప్పు పేరే హైదర్ అలీ. అప్పట్లో ఆంగ్లేయులకి హైదర్ అలీకి మధ్య వివాదం నడిచేది. హైదర్ అలీ ఆంగ్లేయుల మీద కక్ష తీర్చుకోవడానికి వారికి ఆహారం సరఫరా చేసే దారులైన పులికాట్ సరస్సు దారిని, మామండూరు దారిని,
కల్లూర్ కనుమదారిని అతని సైన్యంతో ముట్టడించాడు. ఆ దారుల్లో హైదర్ అలీ సైన్యం మాటువేసి ఆంగ్లేయులకు ఆహారం లేకుండా చేసి వారిపై దాడి చేయాలన్నది హైదర్ అలీ పన్నాగం. తన 1000 మంది సైన్యంతో 1782లో చంద్రగిరి కోటపై దాడి చేసి కోటను ఆక్రమించాడు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను ధ్వంసం చేయాలని హుకుం జారీ చేశాడు. వారు ప్రజల సొమ్మును దోచుకున్నారు. ఎంతో మంది ప్రాణాలను తీశారు. అప్పట్లో ఈ శ్రీనివాస మంగాపురం ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోయేది. హైదర్ అలీ 1000 మంది సైన్యం ఆలయాన్ని చుట్టుముట్టారు. ఇష్టం వచ్చినట్టు ఆలయాన్ని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిని తెగ నరికారు. ఆ సైన్యాన్ని ఆపగల శక్తి సాధారణ ప్రజలకు ఎక్కడిది పాపం. అమ్మవారి, ఆల్వార్ల, పరివార దేవతల శిరస్సులను ధ్వంసం చేశారు. ఇక ఆ శ్రీనివాసుని దగ్గరికి బయలుదేరారు. అక్కడ వారు ఏం చూశారో ఏం విన్నారో తెలియదు, కానీ ఆ స్వామి ఆకారాన్ని చూసి వారికి చేతులు వణికాయి. అడుగు ముందుకు వేయడానికి వారికి గుండెలు అదిరాయి. విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రాణాలతో మిగులుతామో లేదోనన్న భయం వారికేసిందేమో. స్వామి వారి నగలు మాత్రమే దోచుకొని అక్కడ నుంచి పారిపోయారు. మ్లేచ్చులు ప్రవేశించిన ఆ ఆలయంలోకి ప్రవేశించి తిరిగి పూజలు చేయమని అర్చకులు నిర్ణయించుకున్నారు. స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి విగ్రహ ధ్వంసం చేసిన వారిని ఆ గోవిందుడు వదులుతాడా? చిత్తూరు జిల్లా దాటకుండానే ఈ ధ్వంసానికి కారణమైన ఆ హైదర్ అలీ ఏదో తెలియని రోగానికి గురై ఆకస్మికంగా మరణించాడు. విగ్రహమే కదా, ఏం చేస్తుందిలే అనుకున్నాడేమో. చివరికి ప్రాణాలే కోల్పోయాడా హైదర్ అలీ. ఆ తర్వాత ఆ ఆలయం శిథిలమైపోతూ వచ్చింది. ఆలయంలో చెట్లు పుట్టలు ఏర్పడ్డాయి. తిరుమలలో లాగే స్వామివారు ఒంటరిగా ఆ శ్రీనివాస మంగాపురంలో ఉండదలుచుకున్నారో ఏమో, ఒంటరిగా ఆలయంలో మిగిలారు. ఆలయ గోపురం పావురాలకి, గబ్బిలాలకి నివాస స్థలంగా మారిపోయింది. అలా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. మరి ఆ స్వామివారు ఎవరి చేత ఎప్పుడు ఎలా ఆ ఆలయానికి వైభవాన్ని కలిగించబోతున్నాడో ఆయనకే తెలియాలి. కాలమే దానికి సమాధానం చెప్పాలి. ఒకానొక రోజు కంచీపురంలోని ఒక నిరుపేద వైష్ణవ బ్రాహ్మణుడికి స్వామివారు కలలో కనిపించి, సుందరరాజన్, నన్ను నువ్వు వెతికి పట్టుకోగలవా అని చెప్పి మాయమైపోయారు. ఆ బ్రాహ్మణుడికి ఇక కునుకు పట్టలేదు. వెంటనే లేచి ఒక్క నిమిషం కూడా ఆగలేదు. చిరునామా చెప్పని స్వామిని ఎక్కడని వెతికి పట్టుకోగలడు? ఎన్నో ఊర్లు తిరిగాడు. రాత్రం పగళ్ళు కునుకు లేకుండా తిరిగాడు. స్వామిని గురించి కనిపించిన ప్రతి వ్యక్తిని అడిగాడు. అంతకుముందు 40 ఏళ్ళు ఆ శ్రీనివాస మంగాపురంలో తాయారమ్మ స్వామివారికి సేవ చేసింది. ఆ తర్వాత తాయారమ్మ ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళిపోయింది. అప్పటికే తాయారమ్మకి స్వామి చెప్పినట్లుగానే ఆ రోజు మంగాపురం ప్రజలు వేచి చూస్తుండగా ఈ నిరుపేద బ్రాహ్మణుడైన సుందరరాజన్ స్వామి శ్రీనివాస మంగాపురానికి చేరుకున్నాడు. శ్రీనివాస మంగాపురంలోని ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతూ వస్తుంది. స్వామివారి కార్యం ఏ చేత్తో ఎప్పుడు జరిపించాలో ముందే నిర్ణయించుకున్నాడో ఏమో. అందుకే ఈ పేద బ్రాహ్మణుడి చేత పూజలు జరిపించాడు. శ్రీనివాస మంగాపురానికి ఇంతటి గొప్ప చరిత్ర ఉందా అన్నది చాలా మందికి తెలియదు. మ్లేచ్చులు భయపడి విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా పారిపోయిన ఆ శ్రీనివాసుని విగ్రహం ఇప్పటికీ నవ్వుతూ ఆ శ్రీనివాస మంగాపురంలో చెక్కు చెదరకుండా ఉంది. ఆ శ్రీనివాసునితో పెట్టుకుంటే హైదర్ అలీ లాగే ప్రాణాలు గాల్లోకి ఎగిరిపోతాయి. ఏ శక్తి ఆయన్ని ఆపగలదు? ఒక్క భక్తి మార్గం తప్ప.